వేరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని గూడూరు క్రాస్ రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. రజక కులస్తులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సీఐ హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాకలి ఐలమ్మ ఉద్యమంలో చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కోడెపాక రవీందర్, సాంబయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మరి మనందరికీ తెలుసు, ఆ కాలంలో తెలంగాణ కోసం, రైతుల కోసం, అనేక రకమైన సమస్యల కోసం ఒక మహిళగా, వీరనారిగా ముందుండి నా వంతు కృషి చేస్తున్నానని చెప్పేసి ఆమె ముందుండి అందరిని నడిపించి ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసింది. ఆ ఫలితంగానే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫలితాలు. కాబట్టి మరి ఆ కాలంలోనే ఆమె మనందరికీ స్ఫూర్తిదాయకంగా పోరాటాలు చేసింది. ఎన్నో ఆశయాలను ఆమె లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. మరి మనం కూడా ఆమె కన్న కళలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, మన అన్నిటిని కూడా కొనసాగించాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొకసారి ఆమెకి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ గారికి మరియు అన్ని పార్టీల నాయకులకు మా యొక్క అభినందనలు, మా రజక సంఘం తరఫున, మండల కమిటీ తరఫున అభినందనలు. ఈరోజు చాకలి ఐలమ్మ చేసిన 1,00,000 ఎకరాల భూమి పేద ప్రజలకు పంచడం నిజంగా అభినందనీయము. అలాగే ఆమె భూమి కోసం, గుర్తు కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన వీర వనిత. అలాంటి వనిత గురించి ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఆమెలాగానే అది కావాలని కోరుకుంటుంటాను. ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వీక్షించినటువంటి పత్రికా మిత్రులకు మరియు నా తోటి సమాచారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. నాడు ఎటువంటి సమాచార సాధనాలు లేనప్పుడే వీరనారి వలె పోరాడి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో విజయాలు సాధించినటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని జరుపుకోవడం, ఇవాళ ఒక రజక కుటుంబంలో పుట్టి ఇవాళ అదే ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుడితే అదే ఆమె పేరు ఇలా శిఖరాలు దాటు. ఇవాళ అట్టడుగు వర్గంలో రజక జాతిలో పుట్టినా కాబట్టి ఐలమ్మ గారికి గౌరవం తక్కువ జరుగుతుంది. ఇటువంటిది కాకుండా ప్రభుత్వం సముచితమైనటువంటి ఐలమ్మ గారికి సముచితమైనటువంటి న్యాయం చేకూర్చాలని చెప్పి మేము మండలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.